శ్రీ అదే రాజ్ మహల్. చాలా ప్రమాదకరమైన ప్రాంతం. ఒక్క క్షణం ఏమరపాటుతో ఉన్నా మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. బీ అలర్ట్. కమ్ ఆన్, ఫాలో మీ. మై డియర్ ఆఫీసర్స్, ఇదే దండకారణ్యం. దట్టమైన అడవి ప్రాంతం. ఎన్నో వందల మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతం అనేక వృక్ష జంతు జాలాలకు నిలయం. ఇలా కొంచెం కిందకు వస్తే ఇది రాజ్మహల్ ప్రాంతం. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ మహల్ అప్పట్లో బ్రిటిష్ దొర ఫ్రాంక్లిన్ ఆధీనంలో ఉండేది. అతడు ప్రజల నుంచి కొల్లగొట్టిన ఎంతో సంపద, బంగారం, వజ్ర వైడూర్యాలను ఆ ప్రాంతంలో దాచాడని చరిత్ర చెబుతోంది. వాటిని సాధించడానికి ఎంతోమంది ఆ ప్రాంతానికి వెళ్ళారు, కానీ ఎవ్వరూ తిరిగి రాలేదు. వాళ్ళు ఏమైపోయారు? ఎవరు మాయం చేస్తున్నారు? క్రూరమృగాలు చంపేస్తున్నాయా? ఆటవికులు చంపేస్తున్నారా? దెయ్యాలు చంపేస్తున్నాయా? లేక మనిషి రక్తం రుచి మరిగిన అడవు దొంగ వీరభద్రం చంపేస్తున్నాడా? ఎవరు ఈ పని చేస్తున్నారు? ఈ మిస్టరీ ఛేదించడానికి వెళ్ళిన ఆఫీసర్స్ కూడా కనిపించకుండా పోయారు. ఈ సమస్య ఎప్పటిది కాదు, గత 15 సంవత్సరాలుగా వస్తున్నది. కానీ అసలు కారణం ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు. ఇక్కడేమో ఒక పక్క ప్రభుత్వం, మరో పక్క ప్రజలు, ఇంకో పక్క మీడియా మన డిపార్ట్మెంట్ అసమర్థతను వేలెత్తి చూపిస్తున్నాయి.
మొన్నటికి మొన్న మన ఆఫీసర్ విక్రమ్ కూడా అక్కడికి వెళ్ళి తిరిగి రాలేదు. అందుకే ఈ పరిస్థితి ఇంకోసారి రాకూడదని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎన్నో క్లిష్టమైన కేసుల్ని అవలీలుగా సాధించి డేరింగ్ డాషింగ్గా పేరు తెచ్చుకున్న రవీంద్రన్ ఈ మిస్టరీని ఛేదించడానికి పంపించాలనుకుంటున్నాను. రాజా, ఏంట్రా దిగులుగా ఉన్నావు? మీ ఇంటి దగ్గరికి వెళ్తే ఇక్కడున్నావు అని చెప్పారు. మీ అన్నయ్య విషయం తెలిసింది, చాలా బాధపడుతున్నా. మనసులో నువ్వెంత ఫీల్ అవుతున్నావో అర్థమవుతుంది. తలుచుకుంటేనే నాకు ఏడుపు వస్తుంది. మొదలెట్టావా? మధ్యలో నీ ఏడుపేంటి? విసిగించుకో. రాజా ప్లీజ్, నువ్వలా మూడీగా ఉండకు. అదేం లేదు, కాకపోతే అన్నయ్య చనిపోయాడా లేక ఎవరి చేతిలో అయినా బందీ అయ్యాడా అని అదే నన్ను బాధపెడుతుంది. ఏంట్రా నువ్వనేది? అవునరా, ఇంతవరకు అందరూ వార్తలే చెప్తున్నారు, వాస్తవాలు చెప్పడం లేదు. అర్థం కావట్లేదురా, డీటెయిల్డ్గా చెప్పవా ప్లీజ్? చెప్తాను. అన్నయ్య ఫారెస్ట్కి వెళ్ళాడు, కానీ అక్కడేం జరిగిందో ఆ మనిషి కనిపించకుండా పోయాడు. ఎందుకు అలా జరిగిందో చెప్పలేకపోతున్నారు. ఏం జరిగి ఉంటుందో అలాంటి వివరాలు డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగా చెప్పడం లేదు. జస్ట్ మిస్ అయ్యాడంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఎలాంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ కూడా చెప్పలేకపోతున్నారు. అందుకే ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి నేను ఫారెస్ట్కి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. వాట్? ఎస్, ఫారెస్ట్కి వెళ్తావా? అవునరా, ఫారెస్ట్కి వెళ్ళి అన్నయ్యని వెతకడంతో పాటు ఆ మిస్టరీని కూడా ఛేదిస్తాను. ఈ ఆపరేషన్లో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఏంట్రా మాటలు? నీకు మేమంతా లేమా? నీతో పాటు మేము వస్తాం. వెరీ గుడ్ రాజా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇలాంటి సాహస స్ఫూర్తే ఈనాటి యువతకు ఎంతో అవసరం. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. బై రాజా, నువ్వు మా ఇంటికి వస్తే మీ సాహస కార్యానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన వివరాలున్న ఫైల్ ఇస్తాను. ఓకే సార్. గుడ్ లక్. బాయ్ సార్. బాయ్ స్టూడెంట్స్. బాయ్ సార్. రాజా, ఇది ఫారెస్ట్కి సంబంధించిన ఫైల్. నీకు కావలసిన అన్ని వివరాలు దీంట్లో ఉన్నాయి. నువ్వు చేయబోయే సాహసయాత్రకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫైలుకు సంబంధించిన అన్ని విషయాలు నీకు చెప్తాను. ఈ ఫైల్ నా దగ్గర ఎలా ఉంది అనుకుంటున్నావా? ఇప్పుడు నీకు జరిగిన సంఘటనే కొన్ని సంవత్సరాల క్రితం నాకు జరిగింది. 15 సంవత్సరాల క్రితం మా తమ్ముడు రీసెర్చ్ కోసం ఆ ఫారెస్ట్కు వెళ్ళాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. వాడి కోసం మేము ప్రతి క్షణం ఎదురు చూస్తూనే ఉన్నాం. బతికున్నాడో లేదో కూడా తెలియదు. రామరా, కూర్చో. ఈ అమ్మాయి శిరీష, మా తమ్ముడు కూతురు. హాయ్. వాడు ఫారెస్ట్కి వెళ్లే నాటికి దీనికి ఊహ కూడా సరిగ్గా తెలియదు. కన్న తండ్రిని చూడాలని, ఆ తండ్రి ఎప్పుడొస్తాడా అని ఆశగా ఎదురు చూస్తోంది. ఆ తండ్రి వస్తాడా? వస్తే ఎప్పుడొస్తాడు? కాఫీ తాగు. ఓకే సార్. ఆ మిస్టరీని ఛేదించడానికి నేను ఫారెస్ట్కి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఈ అడ్వెంచర్లో నీకు విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అయితే నువ్వు ఫారెస్ట్కి వెళ్ళడానికే నిశ్చయించుకున్నావు అనమాట. అవునా? చూడు రాజా, నువ్వు మీ అన్నయ్య నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. చిన్నప్పుడే మీ అమ్మ కన్ను మూస్తే మిమ్మల్ని నా ప్రాణంగా ఈ గుండెల మీద పెట్టుకుని పెంచాను. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను నాన్న, కానీ
నా బాధను కూడా మీరు అర్థం చేసుకోండి. అది కాదు రాజా. అవును నాన్న, అందరూ మనలాగే ఆలోచిస్తూ పరిస్థితులకు తలవంచి బతికితే సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతాయి. ఈ పరిస్థితులు మరెంతో కాలం సాగకూడదు నాన్న. అది కాదురా, ప్రభుత్వం వల్లే సాధ్యం కానిది నీ ఒక్కడి వల్ల. సందేహించకండి నాన్న, నా ధైర్యమే నాకు విజయం. ఒక మంచి పని కోసం సాహసం చేయటం తప్పు కాదని నా అభిప్రాయం. అది యువకుడిగా నా బాధ్యత కూడా. నీ అభిప్రాయం మంచిదేరా, కానీ అక్కడ నీకేమైనా జరిగితే? నాకేం కాదు నాన్న, మీరు మరింకేం ఆలోచించకండి. ప్లీజ్ ప్లీజ్ నాన్న. హాయ్. హాయ్. మిమ్మల్ని కలుద్దామని అనుకున్నా, లక్కీగా కనిపించారు. అవునా, చెప్పండి. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని విషయం అడగాలనుకుంటున్నా. అడగండి, పర్వాలేదు. మీతో పాటు నేను ఫారెస్ట్కి వస్తాను. వాట్? అవును, మా నాన్నని చూడాలని తప్పించిపోతున్నాను. మీ నిర్ణయం నాలో ఆశలు రేకెత్తిస్తుంది. మీరు చేయబోయే సాహసంలో నేను కూడా పార్ట్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ ఫారెస్ట్కి మీరు... మరేం పర్లేదు, అన్నీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా మీతో కలిసి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు పడుతున్న సంఘర్షణ నాకు అర్థమైంది, కానీ... కాదనకండి ప్లీజ్. సారీ. ఇట్స్ ఓకే. పదండి, మా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాను. గప్పుడు ఆంజనేయ స్వామి వచ్చిండు. ఏమ్రా నకరాలు చేస్తున్నావా, మా సీతమ్మని తీసుకొచ్చినావు, నాల్కాలు పీకుతా బిడ్డ అన్నాడు. రావణుళ్ళే గా ఆంజనేయ స్వామి తోకను పట్టుకొని నిప్పెట్టిండు. గాంతే గాప్పుడు ఆంజనేయ స్వామి భరేషనై గింత తోకతో గంత లంకంతా కాల్చిండు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ రాజా. ఎవర్రా కొత్త అమ్మాయిని వెంటేసుకొచ్చా? కొట్టానంటే షీ శిరీష, మన మిత్ర బృందంలో చేరిన కొత్త ఫ్రెండ్. రేపు మనతో పాటు ఫారెస్ట్ కి రాబోతుంది. హో నైస్. మీకిదే మా ఆహ్వానం మేడం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, రేపే మన ప్రయాణం. అందరూ రెడీగా ఉండండి. అందరూ ఓకేరా, కానీ మన ఆనంద్ గడి మీదే నాకు డౌట్. ఏరా? నేను రెడీ. పక్కన సుమ ఉంటుందిగా. సిగ్గు లేకపోతే సరే. ఆహా, ఎంత లవ్లీగా మాట్లాడుతున్నారా. మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత తీరిగ్గా సిగ్గుపడదు కానీ ముందు ప్లాన్ చెప్పు. అక్కడికే వస్తున్నా. ఈ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు నేనే చేస్తున్నా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అంతేకాదు, అవసరమైన ఆయుధాలు బాంబులు కూడా తెప్పించా. అవి కూడా తీసుకుని వస్తా. అయ్య బాబోయ్, మధ్యలో పేలితే అందరం చేస్తాం. బుద్ధి లేకపోతే సరి. చావుకు భయపడతారు ఎందుకురా? ఎప్పటికైనా మనందరం చావాల్సిన వాళ్ళమే. కాకపోతే నేను ముందు, వీడి తర్వాత, ఆ తర్వాత అందరం. డోంట్ వర్రీ. నువ్వు ఆగరా బాబు, వాణ్ణెందుకు ఇంకా భయపెడతావు? ఏరా, మేమంతా లేమా? సుమ కూడా ఉంటుంది, ఇంకెందుకు భయం? యా. సో బీ రెడీ మై డియర్ ఫ్రెండ్స్. రేపు ఇక్కడి నుంచి బయలుదేరతాం. ఓకే? ఓకే డన్. శాబాష్, మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చావు. అయితే ఆ విజయ్ గారు స్వప్నాన్ని తీసుకుని తన స్నేహితులతో కలిసి అడవికి వెడుతున్నాడన్నమాట. అవును మామయ్య, స్వప్నాన్ని పంపించకండి. అదే పొరపాటు. స్వప్న వాడిని ప్రేమిస్తున్నానని నాతో డైరెక్ట్గా చెప్పింది. కాదని దాని ముఖం మీద నేనే చెప్పలేకపోయాను. అంటే? స్వప్న అంటే నాకు ప్రాణం రా. దాన్ని బాధ పెట్టలేను. అలాగని అనామకుడైన విజయ్ గారిని దాని జీవితంలోకి ఆహ్వానించలేను. మరి అవకాశం కోసం చూశాను, ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చింది. అర్థం కాల. చెప్తా. రేపు వాళ్లతో పాటు నువ్వు కూడా అడవికి వెళ్తున్నావు. అక్కడ సమయం చూసి ఆ విజయ్ గారిని లేపేస్తున్నావు. కానీ వాళ్లతో పాటు నేను వెళ్లేదెలా? నేను ప్లాన్ వేస్తా కదా. అదిగో మాటల్లోనే స్వప్న వస్తుంది. రామ్మా స్వప్న.
ఏం డాడీ? రేపు నువ్వు నీ స్నేహితులతో కలిసి ఫారెస్ట్ కి పిక్నిక్ వెళ్తున్నావట కదా? మీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏమిలే అమ్మా. వెళ్తున్నావా లేదా? అవును డాడీ, వెళ్తున్నాను. ఆనందంగా వెళ్ళిరండి. కానీ నాదో చిన్న రిక్వెస్ట్, నీతో పాటు నీ బావని తీసుకెళ్ళాలి. వాడికి కాస్త రిలీఫ్ గా ఉన్నట్టు ఉంటుంది. ఏమంటావు? బాగుంటుంది, కానీ మా ఫ్రెండ్స్ నువ్వు చెప్తే ఏమీ అనరు. నీ మాట కాదంటారా మీ వాళ్ళు? తీసుకెళ్ళమ్మా. సరే డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ రవీంద్ర. మీకోసమే వెయిట్ చేస్తున్నా. ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. టేక్ దిస్ రవీంద్ర. అన్ని వివరాలు ఆ ఫైల్లో ఉన్నాయి. విషయం మీకు తెలిసిందే, మరొకసారి చెప్పనవసరం లేదనుకుంటాను. ఎస్ సార్, ఐ నో ద సిచ్యుయేషన్. రైట్. ఈ ఆపరేషన్కి తగిన వ్యక్తి మీరే. మీ ఎఫిషియన్సీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎన్నో మిస్టరీలను అవలీలుగా ఛేదించిన గ్రేట్ రికార్డ్స్ మీ సర్వీస్లో ఉన్నాయి. అందుకే ఈ బాధ్యత మీకు అప్పచెప్తున్నా. థ్యాంక్ యూ సార్. బై ది వై, ఇటీవలే ఫారెస్ట్కి వెళ్ళి మిస్ అయిన మన ఆఫీసర్ విక్రమ్ తమ్ముడు తన స్నేహితులతో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వాళ్ళని కాపాడి క్షేమంగా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీది. ఓకే మిస్టర్ రవీంద్ర. ఓకే సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వావ్, ఇట్స్ మార్వెలస్. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడే మనం టిఫిన్ చేసి ఫ్రెష్ అప్ అయి వెళ్దాం. సామాన్లు కిందకి దించండి. వీడి మొహం, వీడికి టోపీ, ఓ రివాల్వరు, పెద్ద హీరో ఫోజు, మధ్యలో ఈ పొట్టోడగుడు. రాజా, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా. నీతో నేను వస్తా. ఎందుకు ఇద్దరు వెళ్ళాలా? చాలా అర్జెంటు. ఏంటో ఈ ఫారెస్ట్ లో నీకు అంత అర్జెంట్ పని? అబ్బా, చెప్పుకోలేనిది, అర్థం చేసుకో. ఆహా, నాతో చెప్పుకోలేనివి కూడా నీకున్నాయా? అబ్బా సరే, చాలా. ఛీ, వెళ్ళు వెళ్ళు, వెళ్ళవాయ్. వీడికి అన్ని అర్జెంటే. రండే, మనం స్నానం చేసేద్దాం. నువ్వు వస్తావా శిరీష? నేను తర్వాత చేస్తా, మీరు వెళ్ళండి. నేను కూడా వెళ్తానే. ఓకే. రాజా, నేను వెళ్ళి పళ్ళు ఏమైనా దొరుకుతాయేమో ట్రై చేస్తాను. రే విజయ్, నువ్వు రారా. అందరూ వెళ్ళిపోతే ఇక్కడ ఏర్పాట్లు ఎవరు చూస్తారు? నువ్వు వెళ్ళరా. ఆ విషయం నోటితో చెప్పావుగా, తనడం ఎందుకు? శిరీష, స్నానానికి వెళ్ళదే? తర్వాత వెళ్తా. ఏంటలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు.
నిజంగా నేనంత అందంగా ఉన్నానా? నా కళ్ళకి అలాగే కనిపిస్తున్నావు. ఓహో, అందుకేనేమో నీ చూపులు నా గుండెల్ని తాకుతున్నాయి. నా కౌగిట్లో బంధించి ఆ బాధను మర్పించరా? యూ సిల్లీ. నిన్ను బాబు అవన్నీ తర్వాత, కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి, ఆకలేస్తుంది. ఓకే పద. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే హల, ఏమి హాయిలే హల. ఏంటి నీకు అసలు మాటలే రావనుకున్నావు, పాటలు కూడా పాడుతున్నావే? ఏదో అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడు? ఇదిగో ఇలాంటప్పుడు. ఇలాంటప్పుడు అంటే చీ సిగ్గా. కర్రం చూసి పావు అనుకుని భయపడ్డారా పూర్ గర్ల్స్? యూ ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కథ. స్టూపిడ్. ఓ పిచ్చోడి ప్రేమ కథ. రాబర్ట్, అసలే మేం భయపడిచేస్తుంటే నీదేంటి గోలా? సారీ సారీ సారీ, నేనేదో సరదాగా అన్నాను. నిజంగానే ఇప్పుడు వచ్చింది. రండి రండి రండి, వచ్చేయండి. అమ్మా ఏంట్రా? ఇప్పటికే చాలా దూరం వచ్చాం, అయినా ఏంటి ఈ నీళ్ల జాడ కనిపించట్లేదు. ఇంకెంత దూరం పోవాలి? ఇంకొంచెం దూరం వెళ్ళి ప్రయత్నం చేద్దాం, దొరుకుతాయేమో. అమ్మా నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళరా. అమ్మా వెళ్ళు. సరే నీ ఇష్టం. త్వరగా రా. అబ్బో ఇప్పుడు అందుకో ఈజీగా దొరుకుతాయి పళ్ళు. అర్థం కాకపోయినా అందంగానే మాట్లాడుతున్నావు. అంతకంటే అందంగా బాడీ మెయింటైన్ చేసావు. మధురమైన అడవి తినే రుచి చూడాల్సిందే. నో ఛాన్స్. వదలమంటున్నావని అర్థమవుతుంది. తప్పకుండా వదిలేస్తా, నే కోరింది నువ్వు ఇస్తే. అంతగా భయపడద్దు, మురిపంగానే ముద్దు పెడతా. అడవిలో పెరిగిన దానివి, అనుభవం బాగానే ఉండుంటుంది. జంతువులు లాంటి మనుషుల మధ్య సహవాసం, దాని ముందు నేనెంత. కొంచెం కోపొచ్చాయి. నా మాట వినరా. వద్దురా అమ్మాయి, వద్దురా. మనం చేరాల్సిన గమ్యం ఇక్కడికి దగ్గరలోనే ఉంది. ఈరోజు ఈవినింగ్ లోపు చేరుకుంటాం అనుకుంటాను. What happened? అక్కడ అక్కడ పులి తిరుగుతోంది. రాజా రాజా ఏమైందిరా? ఆటవికులు మన శక్తిని బంధించి తీసుకెళ్లారు. ఓ మై గాడ్, ఆటవికులా?
విజయ్ నువ్వు ఇక్కడే ఉండు, వీళ్ళకి తోడుగా. అలాగే. రాబర్ట్ బాంబులు తీసుకో. నువ్వు పద. ఏంటి గిరిజా ಅದೋ ಡುವಿ ಡುಗುರಿಗನ ನಮ್ಮ ಡೆಂಕು ನೆಲ್ಲಪ್ಪಿ ದಯಾ ಬೋಯ ಶರಡು ಬಾ ಕಸಬೆಸ 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 గాలా రేసా ఇడివి హితవదే లిబ డివై లేవక లేవకో లేవక లేవకో లేవక లేవకో ఎక్కడ చూసి ఎక్కడ శక్తి ఇటు అనుకుంటా. ఆగండి, ఇటు ఏవో సౌండ్స్ వస్తున్నాయి. పదండి చూద్దాం. ఏంట్రా మధ్యలో వేస్తే మనోడు చస్తాడు. మరి ఎక్కడ వెళ్ళరా? ఇటు సైడ్ వేసి వాళ్ళు డైవర్ట్ చేసి మనోడు తీసుకుందాం. మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? ఇంకోసారి ఇలా చేసి ఉంటే చంపేస్తాను. వచ్చేస్తున్నారా? పదండి. క్రోధం మచ్చి చరితాపో.
ఎవరి పేరు చెప్తే అడవి దద్దరిల్లుతుందో, ఎవరి పేరు వింటే ఆఫీసర్ల గుండెలు భయంతో ఆగిపోతాయో, అలాంటి వీరభద్రం స్థావరంలోకి శత్రువులు రావడం, చేతికి చిక్కిన శత్రువులను పిరిగితనంతో వదిలేయడం. నన్ను అర్థం చేసుకోలేదురా, వీడు నన్ను అర్థం చేసుకోలేదు. తప్పు చేశావురా, చాలా పెద్ద తప్పు చేశావు. క్షమిక్ష ఎలది వరోదా. పిరికి వాళ్ళ నేను ఎప్పుడు క్షమించను రా, క్షమించను. ఎందుకు కాల్చానురా, ఎందుకు కాల్చానో అర్థం చేసుకో. అరే అబ్బు సుబ్బు, ఎక్కడరా? తే లారే. తప్పు చేశావురా, చాలా పెద్ద తప్పు చేశావు. నీకేం తక్కువ చేశానురా నేను? ఉండటానికి ఇల్లిచ్చాను, తినటానికి తిండిచ్చాను, కట్టుకోవటానికి గుడ్డిచ్చాను. ఈ గూడానికి ఏ ధోరణ చేశాను? ఎందుకు? సరదాగా బ్రతకమని. కానీ నువ్వేం చేశావు? ఎందుకు చేశావు? నువ్వు నాకు కాపలాగా ఉంటావని, శత్రువులు ఎవరిని లోనికి రానివ్వవని. కానీ చిన్న పని కూడా చేయలేకపోయావు. నన్ను అర్థం చేసుకోలేదురా వీడు, నన్ను అర్థం చేసుకోలేదురా. చూడండి, నా టార్గెట్ నిధి, కొత్త నిధి. దాన్ని సాధించడం కోసం ఏమైనా చేస్తాను, ఎందరినైనా చంపేస్తాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవడైనా పిరికివాడులా భయపడ్డాడో వాడు చస్తాడు, నా చేతిలోనే చస్తాడు. నన్ను అర్థం చేసుకోండిరా, నన్ను అర్థం చేసుకోండిరా బాబు. బాస్ ఏంట్రా? కడప నుండి కొండారెడ్డి బాంబులు తుపాకులు తీసుకుని వస్తున్నాడట, కబురొచ్చింది బాస్. అంతేకాదు బాస్, పెద్దాపురం నుంచి అందమైన అమ్మాయిలను కూడా తీసుకొస్తున్నాడట. అన్న ఫ్రెండ్ రా, నాకు ఎప్పుడు ఏం కావాలో వాడికి బాగా తెలుసురా. రాకుండా రెడ్డి రా. ఏందబ్బా వీరభద్రం, బాగుండవా? ఏందబ్బో ఉసారుగుండవా? ఇదేమన్నా దొరికిందా ఏంది? నిధి సంగతి ఏమో గాని నిన్ను చూస్తే నిండా సంతోషంగా ఉందబ్బా. తొందరగా కానీ అబ్బా, ఆ నిధేందో దొరికితే నీతో పాటు నేను కూడా మచ్చుగా ఎంజాయ్ చేస్తా. నేను మాత్రం కాదంటానా? ఇదిగో ముందైతే నీ కోసం సీమ సరుకు, సింహలాడే చిన్నదాన్ని తెచ్చిన, మస్తుగా ఎంజాయ్ చేసుకో. నా ఫ్రెండ్ రా, పద పద. రాజా చూడు, ఏదో ఆకారం వస్తున్నట్టుంది. మనిషి అంటావా, దయ్యం అంటావా? ఏయ్ భయపడకు, మేము ఉన్నాగా. అయితే సరే. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాట్లాడరే. రాజ్మహల్ చూడటానికి కొద్ది రోజులు ఇక్కడే ఉంటాం. ప్రమాదం, వెళ్ళిపోండి. ఎవరి వల్ల? దెయ్యాల వల్ల. ఇది దెయ్యాల కొంప. తెలిసే వచ్చాం. చావంటే భయం లేదా? ఏం పర్వాలేదు, మేము అన్నింటికి తెగించే వచ్చాం. బాగా అలసిపోయా, ముందు లోపలికి తీసుకెళ్ళి బాబు, ఆ తర్వాత తీరిగ్గా కబుర్లు చెప్పుకుందాం. చస్తారని చెబుతుంటే వినిపించుకోరే. వీడితో మనకెంట్రా, పదండి.
చెబితే వినలేదుగా, ఇది దెయ్యాల పని. అప్పుడే మీరొచ్చినట్లు పసిగట్టేశాయి. ఇక ఎవరిని వదలవు, అందరినీ చంపేస్తాయి. అదండి, ఏం జరుగుతుందో మీరే చూతురు గాని. చావుని కోరుకుంటూ మీరంతా ఇక్కడికి వచ్చారా? ఏం సాధిద్దామని ఇక్కడికి వచ్చిన వారెవ్వరూ బతికి బయటపడలేదు. మీరు కూడా తొందరలో నా చేతుల్లో చస్తారు. భయపడ్డారా? నీళ్లు తాగండి. ఇక్కడ నువ్వు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? మీరే. ఏయ్ జోకా, నేను ముందే చెప్పాను, ఇది దయ్యాల కొంప అని. ఇక్కడ జరిగేవన్నీ వాటి పని. ఏం నువ్వనేది? ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళిపోండి. దయ్యాల భూతాలు తేల్చుకోవడానికి వచ్చాం. మేము వచ్చిన పని సాధించేంత వరకు ఇక్కడి నుంచి కదలం. చావు రాసి పెట్టున్నప్పుడు ఎవరు ఏం చెప్పినా వినిపించుకోరు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా చావు రాసి పెట్టిందో ఎవరూ చెప్పలేరు. నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత మీ కర్మ. డెవిల్ బ్లెస్ యూ. ఈ ఫారెస్ట్కి రావడం ఏంటో, ఈ మహల్లో మకం వేయడం ఏంటో, ఆ ముసలాడు జడిపించడం ఏంటో, దెయ్యం వార్నింగ్ ఇవ్వడం ఏంటో, నా గుండెలు అదిరిపోతున్నాయి బాబు. భయంతో చస్తుంటే నువ్వు దుకాణం తెరిచావేంటి? ధైర్యం కోసం డియర్. ఇది వేసుకుంటే కంట్రోల్లోకి రావచ్చని. కంట్రోల్లోకి వస్తావో కళ్ళు తిరిగి పడిపోతావో. నాకైతే అంత అయోమయంగా ఉంది. ముందు నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. ఒళ్ళంతా చీదరగా ఉంది. ముందా పని చెయ్యి, ఫ్రెష్ అవుతావు. శక్తి, శక్తి సోప్, శక్తి, శక్తి సోప్, శక్తి సోప్.
అమ్మ దొంగ. రెచ్చిపోయి వీపు రుద్దుతావనుకుంటే సోపు చేతిలో పెట్టి చల్లగా జారుకుంటావా? ఉండు నీ పని చెప్తా. ఏమైంది ప్రియా? ఏమీ లేదే అక్కడ. ఇంకా దయ్యాల గురించి ఆలోచిస్తూ భయపడినట్టుంది. పూర్ గర్ల్. అబ్బో చాలా ఆకలిగా ఉంది. ఫుల్గా లాగించేస్తాను. ఆహా, మాకు కూడా కొంచెం మిగుల్చు బాబు. ఏం సుమా, ఆనంద్తో మాకు కూడా కొంచెం మిగిలించంటున్నావు? మీ ఫ్రెండ్ ఫుల్గా లాగించేస్తానంటుంటేను మాకు కూడా కొంచెం మిగిల్చమని అంటున్నా. ఏమానంద్, అంత ఆకలిగా ఉందా నీకు? అవును. బాబోయ్, ఎముక. ఇది బోన్లెస్ చికెన్ కాదు బాబు, ఎముకలుంటాయి. జోకులాపరా బాబు, నా ప్లేట్లో మనిషి ఎముకలు వచ్చాయి. వాట్? మనిషి ఎముకలు వచ్చాయా? బాబోయ్, రక్తం. ఏయ్ ముసలోడా, ఏం వడ్డించావు? మనుషులు తినేవే వడ్డించానండి, కానీ దెయ్యాలు మార్చాయంటావు అంతేనా? అవును, ఇక్కడ అన్నీ అలాగే జరుగుతాయండి. అందుకే చెప్పాను, వెళ్ళిపోండి, లేకపోతే అందరూ చచ్చిపోతారు. చచ్చిపోతారు, చచ్చిపోతారండి, చచ్చిపోతారు. ఏంటి శిరీష, భయపడ్డావా? నువ్వా? ఏమైంది శిరీష, అవుట్ ఆఫ్ మూడ్ లో ఉన్నావు? ఏం లేదు. ఏం లేదా? మరి ఎందుకంత సీరియస్ గా ఉన్నావు? నాతో కూడా చెప్పకూడదా? అదేం కాదు రాజా. మరేంటి? నాన్న గుర్తొస్తున్నారు. ఆయన రూపాన్ని ఫోటోలో తప్ప చూడలేదు. ఆయన చూస్తానో లేదో. బాధపడకు శిరీష, మీ నాన్నని తప్పకుండా చూస్తాం. ఆ నమ్మకం నాకుంది. నీ మాటలు వింటుంటే ఆయన త్వరలోనే చూస్తాననిపిస్తోంది. షూర్, అదే ఆశయంతో మనం ఇక్కడికి వచ్చాం. మీ నాన్నని, మా అన్నయ్యని కూడా చూస్తాం. నువ్వు దాని గురించి ఫీల్ అవ్వకు. థ్యాంక్ యూ రాజా. ఎందుకు? నీ ఓదార్పు నాలో చెప్పలేని ధైర్యాన్ని నింపుతోంది. కానీ మీ అందరినీ తీసుకొచ్చి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది. రాజా, ఎందుకు అనుకుంటున్నావలా? మరి కాదా? కాదు, మనందరి బాధ్యత. ఓకే.
స్వప్న రాబర్ట్ కనిపించట్లేదే. ఎక్కడికి వెళ్ళాడు? రాత్రి రెచ్చిపోయి ఉంటావు, అందుకే భయపడి పారిపోయి ఉంటాడు. జోకులాపు, సీరియస్ గా చెప్తున్నాను. వాట్? ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు జూలీ, కంగారు పడుకు, వస్తాడులే. ఇంకెక్కడొస్తాడు? రాడు. ఆ అవకాశమే లేదు. నేను ఎంత చెప్తున్నా మీరు వినిపించుకోవటం లేదు. నిన్న ఒకడు మాయమయ్యాడు, రేపు ఇంకొకడు మాయం అవుతాడు, ఆ తర్వాత అందరూ మాయం అవుతారు, అందరూ మాయం అవుతారు, అందరూ మాయం అవుతారు. ఏంటి ఇది? ఏంటి? టిఫిన్ రెడీ, రండి. ఏ ముసలోడా, మనిషి ముక్కలు మాత్రం వడ్డించకే. ఏమో ఈసారి ఏకంగా కళెబరాలే కంచంలోకి వస్తాయేమో. అది పండ్లు కొద్దామని. పళ్ళు కోయడానికా పీకలు కోయడానికా చెప్పు. స్వప్న, స్వప్న ఏం జరిగింది? వీడు కత్తి పట్టుకుని మా గదిలోకి వచ్చాడు. ఏం చేస్తున్నావు అంటే బుకాయిస్తున్నాడు. శక్తి, ఏంటిది? ఏం లేదు, స్వప్న అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటుంది. సరే సరే పదండి. ఏం జూలీ, రాబర్ట్ ఇంకా రాలేదా? లేదు. ఏం జరిగిందో నాకు భయంగా ఉంది. ఎప్పటి నుంచి కనపట్టలేదు? నైట్ నాతోనే ఉన్నాడు, మార్నింగ్ చూస్తే లేడు. నైట్ నీతోనే ఉన్నాడా? డోంట్ వరీ, ఏమీ కాదు. ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటాడు. వెళ్ళి చూద్దాం పదండి. ముందు ఈ తినండి, తర్వాత తినే అవకాశం ఉంటుందో ఉండదో. వీడు డైలాగులతో చంపేస్తున్నారా బాబు. అబ్బా, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం, ముందు పదండి. కమ్ ఆన్, లెట్స్ గో. ఆలోచించేందుకు తర్వాత ఏం మిగులుతుంది గనక. రాబర్ట్, రాబర్ట్,
ఎందుకురా నన్ను ఇలా ఏడిపించుకు తింటుంది? నా డబ్బంతా దీని సోకులకి సిగరెట్లకే ఖర్చు అయిపోతుందిరా. ఇక నా వల్ల కాదని చెప్పండి రా బాబు. నన్ను అర్థం చేసుకోమని చెప్పండి రా. నువ్వన్నా చెప్పరా? చెప్పండి రా బాబు, చెప్పండి రా. నీ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఏసేయండి బాసు, మ్యాచ్ అయిపోద్ది. అమ్మా దొరసానమ్మ, ఎందుకమ్మా నా జీవితంతో ఆడుకుంటావు? దయచేసి అనేదికి దారి చెప్పు తల్లి. వాట్? ఏమి చెప్తాది? నా పిండ కూడు చెప్తాది. నా బతుకు మొత్తం నాశనం, లైఫ్ స్మాష్. గోవిందా గోవిందా గోవిందా. వాట్ గోవిందా? గోవిందా వాట్ గోవిందా? హెయిర్ కటింగ్ గోవిందా. హెయిర్ కటింగ్ యోర్. దీనికి ఎలా చెప్పాలరా? అమ్మ తల్లి నీకు దండం పెడతానే. ఆ నిధి ఎప్పుడు కనుక్కుంటావు? వెన్ వెన్? ఓ నిధా, యు మీన్ ట్రెజర్? అదేనే నీ మొహం మండ. ఇంకెన్నాడని వెతుకుతావు? ఎరకపోయి నేర్చుకుని ఇరుక్కుపోయాను. అమ్మా ఆ నిధి ఎక్కడుందో చెప్పవే, నీ కడుపును పుడతాను. చెప్పవే చెప్పవే తల్లి, చెప్పు. వాట్స్ ఇట్ టెలింగ్? చెప్పండ్రా. మేడం, హీ ఆస్క్ వెన్ నిధి, యు షుడ్ టెల్. సార్, టైం వచ్చింది. యు డోంట్ వరీ, డోంట్ వరీ. డోంట్ వరీ అంటుంది ఏంట్రా? నన్ను అర్థం చేసుకోమని చెప్పండి రా. బాస్ థిల్లింగ్ అండర్స్టాండ్. అర్జెంట్ అర్జెంట్ అర్జెంట్. యా. అండర్స్టాండ్? యా. మ్యాడ్ ఫెలో. I can't live without Robert. Okay. Control yourself. అందరూ పోయేవాళ్ళమే కదా. ప్లీజ్ జరగాల్సిన పనులు చూద్దాం లే. మన జీబ్రా ఇక్కడికి ఎలా వచ్చింది? అవునరా, అదే ఆశ్చర్యంగా ఉంది. రే, మనం ఇక్కడ చాలాసేపు ఉంటాం, మంచిది కాదు. త్వరగా పదండి. రండి రండి. బ్రేక్ పడట్లేదండి. అయ్యో. రాజ్ మహల్, ఈ మిస్టరీని ఛేదించడానికి మీరు వచ్చారు. యువకులు కదా, ఆ మాత్రం స్పిరిట్ ఉంటుంది, ఉండాలి. గుడ్, కాదన్ను. కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లే ఈ మిస్టరీని ఛేదించలేక తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటిది మీరు వద్దు. ఈ వ్యవహారం నేను చూసుకుంటాను, మీరు వెంటనే బయలుదేరండి. సారీ సార్, ఈ మిస్టరీని ఛేదించాలనే లక్ష్యంతోనే మేము ఎక్కడికి వచ్చాం. మమ్మల్ని కాదనకండి. మీ అన్న ఏమైపోయాడని తెలుసుకోవడానికేగా ఇంత రిస్క్ తీసుకొని వచ్చాం. అది కాదు సార్, 15 సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన మా నాన్న ఉన్నాడో లేదో తెలియని పరిస్థితుల్లో కుమిలిపోతున్న నేను ఆయన్ని చూడాలనుకుంటే ఇంకెంతకాలం ఆగాలి సార్? చెప్పండి సార్. చూడమ్మా, నువ్వేం వర్రీ కాకు. ఆ దుర్మార్గులు పట్టుకొని నీకు న్యాయం జరిగేలా చూస్తాను. ఇంకెప్పుడు సార్? జరగాల్సిన అనర్థాలు జరిగిపోతుంటే మాకు మీ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయింది సార్.
ఇన్నేళ్లుగా జరుగుతున్నవి అరికట్టలేకపోయారు. కనీసం సరైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకపోయారు. అందుకే సార్ మేమంతా ఇంత రిస్క్ తీసుకుని ప్రాణాలకు తెగించి ఆ మిస్టరీ అంతు తేల్దామని వస్తే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. సార్ మేము వెళ్ళాం. పోలీస్ ఆఫీసర్గా మీకు ఎంత బాధ్యత ఉందో యువకులుగా మా అందరికీ అంతే బాధ్యత ఉంది. ప్లీజ్ వద్దు. ఇప్పటికే మీరు చాలా పొరపాటు చేశారు. ఫలితం మీ స్నేహితుడిని పోగొట్టుకున్నారు. మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయొద్దు. నా మాట వినండి. లేదు సార్, హంతకులు ఎవరో తెలిసేదాకా ఇక్కడి నుంచి కదలం. దయవుంచి మా బాధను అర్థం చేసుకోండి. అవును సార్, కాదనకండి. అవును సార్, కాదనకండి. ఓకే ఓకే, మీ ఉత్సాహం ధైర్యం చూస్తుంటే. బట్ వన్ కండిషన్, ఇక మీదట నా అనుమతి లేకుండా మీరు బయటికి వెళ్ళకూడదు, ప్రమాదాలు కోరి తెచ్చుకోకూడదు. సరేనా? ఓకే సార్. గుడ్. ఎవరు నువ్వు? అవసరమా? ఎంతకాలంగా ఉంటున్నావు? చాలా కాలం నుంచి. ఒక్కడివేనా? నాకు తోడెందుకు? మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. లేకపోతే చచ్చిపోతారు. అందరూ చచ్చిపోతారు. 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 దెయ్యాల బారిన పట్టడానికి ఇంకో పెద్ద ఆయన వచ్చాడు. బ్యాడ్ టైం. ముందు వాళ్ళు వచ్చారు. మన వాళ్ళు పిరికి వాళ్ళులా వాళ్లను వదిలేశారు. ప్లాన్ వేసి చంపుదామంటే ఆఫీసర్ రవీంద్ర గాడు వాళ్లను కాపాడాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే వాడొచ్చి నన్ను ఎరగదీస్తాడనే. మరేంట్రా ఎక్స్ప్రెషను? దీని అర్థం ఏమిటి? ఓ, మందు తాగి వాళ్లను ఎరగదేయమంటావు. బక్కోడువైనా గట్టి సలహా ఇచ్చావురా. వెరీ గుడ్ సుబ్బో. ఇంకా ఆలోచన చేయొద్దురా. వాడు సామాన్యుడు కాదు. ఏ క్షణమైనా రావచ్చు, నన్ను రఫ్ ఆడించవచ్చు. అప్పుడు నా టార్గెట్. అందుకే నన్ను అర్థం చేసుకోండిరా. చూడు దర్శని, పరిస్థితులు మన చేయి దాడిపోతున్నాయి. నిధి ఎక్కడుందో కావాలి, త్వరగా వెతుకు. వెతుకు కావాలి. ఆ నిధి ఎక్కడుందో నాకు త్వరగా కావాలి. వెతుకు. ఆఫీసర్ వస్తున్నాడు. వాడు వస్తే ఫినిష్, మన వర్క్ ఫినిష్. వెతుకు వెతుకు. వీ వాంట్ ట్రెజర్. డో ఎక్కడుందో వెతుకు. వెతుకు. ఓకే ఓకే. శక్తి, మనం వచ్చింది హనీమూన్ కాదు. నీ శృంగారం కాస్త పక్కన పెట్టి వచ్చిన పని చూడు. అదే ప్రయత్నంలో ఉన్నాను డియర్. మొన్న తప్పించుకున్నాడు. టైం కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడొస్తుందో ఆ టైము? ఎలా చెప్పగలను? నాకైతే భయంగా ఉంది. ఆఫీసర్ రవీంద్ర వచ్చి మనతో చేరాడు. అతను కనిపెట్టేస్తాడేమో. అంత లేదులే. ఎంతుందో నాకు తెలీదు. అర్జెంటుగా పని ముగించు. ఇదే మంచి సమయం. రాబర్ట్ ఆల్రెడీ దెయ్యం చెప్పేసింది. ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దరిని అడ్డు తొలగించావంటే మన చేతులకి మట్టి అంటదు. అమ్మా, నీకు కూడా తెలివితేటలు వచ్చేసాయే. మరేమనుకున్నావు? అనుకునేదేం లేదు గాని దేవి గారు కాస్త కరుణిస్తే. ఇవన్నీ పనయ్యాకే. ముందు బయలుదేరు. విజయ్, పాపం జూలీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. దాన్ని ఓదార్చలేకపోతున్నాం. అవును స్వప్న, నువ్వు చెప్పింది నిజమే. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే రాబర్ట్ చనిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను స్వప్న. అవును విజయ్, జూలీ ఆ బాధతో ఏమైపోతుందో. అందుకే మనం ఓదార్చి మామూలు మనిషిని చేయాలి. రాబర్ట్ విషయంలో ఏదో పొరపాటు జరిగింది స్వప్న. లేకపోతే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు.
ఏం స్వప్న? మాట్లాడమే. స్వప్న 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 ఏది స్వప్న 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 ఈ మార్క్ చేసిన ప్రాంతం అడవి దొంగ వీరభద్రం తిరిగే ఏరియా. శ్రీరాజా, అడవి దొంగ వీరభద్రం దండకారణ్యంలో ఉన్న ఈ ప్రాంతంలో తిరుగుతూ గుప్త నిధులు సాధించాలనే ప్రయత్నంలో ఈ ప్రాంతానికి ఎవరిని రానికుండా చేస్తున్నాడని నా అనుమానం. ఇక్కడ పరిస్థితులను గమనిస్తుంటే జరిగిన ఘోరాలంటికి కారణం వాడే అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళని తన స్వార్థం కోసం వాడే మాయం చేస్తుండొచ్చు. సార్ యు మీన్ గొంతెండిపోద్దేమో అని. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఈ ముసలాడి విషయంలో. సార్ అది నేను చెప్పేది. ఎస్, అసలు ఎవరితను? ఎవరు లేని ఈ భయంకరమైన వాతావరణంలో ఎందుకున్నాడు? అందరూ అనుకున్నట్టు దెయ్యమే ఇవన్నీ చేయిస్తుంటే ఇతను మాత్రం ఎందుకు వదిలేస్తుంది? సో దీన్ని బట్టి చూస్తుంటే చాలాసేపు అయింది, చల్లారిపోద్దేమోనని. ముసలుడు ఖచ్చితంగా వీరభద్ర మనిషి అయి ఉంటాడు. అవును సార్, మీరు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. అవును, స్వప్న విజయలేరి ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. మరి శక్తి ప్రియా? శక్తి బయటికి వెళ్ళి ఇంకా రాలేదు సార్. అతని కోసం ఎదురు చూస్తూ ప్రియా తన గదిలోనే ఉంది. ఇంత చీకట్లు ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు? జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా మీ అందరికీ. చచ్చా, ఏం జరిగింది? ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? వెళ్ళిన పని కాయా పండా? పండే, కానీ చెప్పు, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. విజయ్ స్వప్నంలో ఒంటరిగా ఓ చోట దొరికారు. నేను చాటుగా వాళ్ళని చంపడానికి రివాల్వర్ తీశాను. తర్వాత కరెక్ట్ గా ఏం చేసేసరికి సడన్ గా చెట్టుపై నుంచి 2 చేతులు వచ్చి వాళ్ళిద్దరిని అమాంతంగా పైకి లాక్కెళ్ళాయి.
అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. శభాష్, చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావా? మిస్టర్ శక్తి, మొదటి నుంచి నీ కదలికల్ని గమనిస్తూనే ఉన్నాను. నా అనుమానమే నిజమైంది. చెప్పు, వాళ్ళిద్దరిని ఏం చేశావు? నో సార్, నో, నేను వాళ్ళని ఏమీ చేయలేదు. మరి మాయమైపోయారా? అవును, నిజం సార్. వాళ్ళు నా కళ్ళ ముందే. నన్ను నమ్మించాలని ప్రయత్నించు. వెళ్ళనే కాదు, రాబర్ట్ను కూడా నువ్వే చంపేస్తుంటావు, అవునా? లేదు సార్, నేను ఎవరిని చంపలేదు. నన్ను నమ్మండి సార్. మరెవరు చంపారు? అసలు జరిగిందేంటో మీకు చెప్తాను, దయచేసి వినండి సార్. చెప్పు సార్. స్వప్న నా మేనమామ కూతురు. మా మామయ్యకు స్వప్నను నాకిచ్చి పెళ్లి చేయాలని కోరిక. కానీ స్వప్న విజయ్ని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పింది. ఈ రోజు స్వప్న విజయ్లను చంపాలని వాళ్ళని ఫాలో అయ్యాను సార్. వాళ్ళు ఒంటరిగా దొరికేసరికి రివాల్వర్ తీసి కాల్చబోయాను సార్. కానీ ఈ లోపే ఈ ఘోరం జరిగిపోయింది సార్. భయంతో, ప్రాణభయంతో పారిపోయి వచ్చాను సార్. కథలు చెప్తున్నావా? నిజం సార్, నా మాటలు నమ్మండి. నేను వాళ్ళని చంపాలనుకున్నది నిజమే, కానీ చంపే లోపే ఇలా జరిగింది. రాబర్ట్ సంగతి నిజంగా నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు సార్. నన్ను నమ్మండి సార్, నన్ను నమ్మండి సార్. చూడు, స్వప్న విజయ్ని వెతికి తీసుకొస్తాను. తేడా వచ్చిందో జాగ్రత్త. మీరు చెప్పినట్లే పాయసంలో విషం కలిపాను. పని పూర్తయినట్లేనా? సమస్య లేదు, అది కాలకోట విషం. శభాష్, రేపు పొద్దున్నే వాళ్ళందరినీ పూడ్చిపెట్టే. జాగ్రత్త, మేము వెళ్తున్నాం. గుడ్. ఈ కథకి అసలు సూత్రధారి నువ్వన్నమాట. నా అనుమానమే నిజమైంది. చెప్పు, ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? నీ వెనకుండి ఇవన్నీ చేయిస్తుంది ఎవరు? మౌనంగా ఉంటే వదిలేస్తాను అనుకోకు. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఎవడరా చేయించేది? చెప్తా బాబు. ఒక విధంగా ఈ పరిస్థితి ఎదురవటం నా అదృష్టం. ఆశ్చర్యపోతున్నావు కదూ. నా పేరు రామారావు, నేను సైంటిస్ట్ని. 15 సంవత్సరాల క్రితం పరిశోధన కోసం ఈ ఫారెస్ట్కి వచ్చాను. అమూల్యమైన గుప్త నిధుల్ని, అద్భుతమైన ఔషధ సంపదని, అరుదైన జంతుజాలాన్ని కనిపెట్టి ఈ దేశ సౌభాగ్యానికి ఉపయోగపడేలా చేద్దామని ఆశతో వచ్చాను. కానీ అప్పటికే ఇక్కడ నిధుల కోసం ఎదుగుతున్న వీరభద్రం నన్ను ట్రాప్ చేశాడు. తను చెప్పినట్లు చేయకపోతే సిటీలో ఉన్న నా కూతుర్ని, మా అన్నయ్యను చిత్రహింసలు పెట్టి చంపేస్తానని బెదిరించాడు. వాళ్ళ మీద మమకారంతో ఆ దుర్మార్గుడు చెప్పిందల్లా చేస్తూ ఇలా ఇలా జీవోత్సవంలా బతుకుతున్నాను. ఇన్నాళ్ళు ఇక్కడ జరిగిన దారుణాలన్నిటికీ కారణం ఆ వీరభద్రవి. ఇప్పుడు మీ వాళ్ళను చంపింది కూడా వాడే. ఏనాటికైనా ఆ దుర్మార్గుడి ఆట కట్టించే మొనగాడు వస్తాడని, అప్పుడే నా కోరిక నెరవేరుతుందని ఇన్నాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నా. ఇప్పటికే నా ప్రార్థన ఫలించింది. నాన్న, నాన్న, అవును నాన్న, నేను నీ కూతుర్ని, శిరీషని. అవును శిరీష, శిరీష, అమ్మా శిరీష.
నెత్తి మీద క్యాపు, చేతిలో మ్యాప్ పట్టుకుని ఇది అడివంతా తిప్పుతుందిరా. నిధి కనిపెట్టిద్దంటావా? నువ్వు అర్థం చేసుకోవడం లేదురా. అది నన్ను అర్థం చేసుకోవట్లేదురా. ఏయ్ ఆగండ్రా. ఆ రామారావు గారు మన గురించి రవీంద్రతో చెప్పే ఉంటాడు. మనం వెళ్లే దారిలో రవీంద్ర కాపు కాచే ఉంటాడు. అందుకే ఈ రూట్ మనం మార్చేస్తాం. రవీంద్ర, నీ ఆటలు నా దగ్గర సాగవరా. హే యూ దొరసాని, కమ్ 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 దిస్ వే. వాట్ హ్యాపెన్? ఎందుకు ఆగి ఉన్నారు? బిగ్ బాస్ టెల్లింగ్ నో దిస్ రూట్, చేంజ్ రూట్. చేంజ్ రూట్? వై? చెప్పింది చేయటమే నీ డ్యూటీ. నన్ను అర్థం చేసుకోవే తల్లి. చెప్పండి రా దీనికి. దిస్ రూట్ డేంజరస్. ఆఫీసర్ కమ్, అందరినీ షూట్. సో అనదర్ రూట్ సేఫ్ సేఫ్. ఓకే. ఓ మై గుడ్నెస్. అండర్స్టాండ్? ఓకే కమ్ 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 దిస్ రూట్. ఏ రండ్రా. అబ్బా అంత అర్థమయ్యారా? ఎలా చెప్పావరా? సుబ్బా మజాక. అబ్బా అంత ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నావురా? ఖాళీగా ఉన్నప్పుడు దొరసానమ్మ దగ్గరే. ఏయ్ కొంపదీసి ఇద్దరు కలిసి నా నిధికి ఎసురు పెట్టరు కదా? లేదు బాస్. చంపేస్తానరే. రా. ఏమైందిరా దానికి? విచిత్రమైన పురిగేమైనా కుట్టిందా? అట్లా తైతక్కలాడుతూ పిచ్చికాకలు పెడుతుంది. వాట్ హ్యాపెండ్? వై డాన్స్, వై జంప్? మై డియర్ ఫ్రెండ్స్, ఐ గాట్ ద ట్రెజర్. బాసు ఇది ఆ కొండ దగ్గరే ఉందట. అందుకే సంతోషం పట్లాగా ఎగురుతోంది. ఎన్నాళ్ళకు సాధించిందిరా దొరసాని. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఇప్పటికి నన్ను అర్థం చేసుకో. టేక్ యువర్ కప్. మూవ్. వీరభద్రానికి మన ప్లాన్ తెలిసిపోయి ఉంటుంది. అందుకే దారి మార్చాడు. వీలైనంత త్వరగా వాడిని పట్టుకోవాలి. అప్పుడే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. ఈ అడవిలో వాడెక్కడికి పోతాడు? ఇవాళ కాకపోతే రేపన్నా దొరుకుతాడు. దొరసాని పీడ విరగడయిందిరా. లేకపోతే నిధిలో వాట అడుగుతుందా? నన్ను అర్థం చేసుకోలేదురా. నన్ను అర్థం చేసుకోలేదు. అందుకే నా చేతిలో చచ్చిపోయింది. ఏంట్రా చూపులకు అర్థం? ఓహో, నీకు కూడా నిధిలో వాటా కావాలా? శభాష్, నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావురా. మీ అందరికి ఎంతో కొంత ఇస్తాలే. కష్టపడుతున్నారు కదా. పదండి పదండి పదండి. నిధిరా, నిధి నాకు దొరికిందిరా. నా నిధి నాకు దొరికిందిరా. నా నిధిరా, నా నిధి.
తీయండిరా తీయండి. దేవత నేను నీ దయ వల్ల పూర్వరూపం దాల్చాను. ఐఎమ్ సో హ్యాపీ. అప్పుడు కంప్లీట్ అవ్వకుండా ఆగిపోయిన నీ పూజను స్టార్ట్ చేస్తాను. 9వ కన్యను ఈ పౌర్ణమి రోజు నీకు బలి ఇస్తాను. కామదేవత నేను అప్పుడు ప్రజల నుండి కొల్లగొచ్చిన ధనం అనుభవించాలి. తిరిగి మామూలు రూపం పొందాలి. యవనవంతునిగా మరణం లేకుండా ప్రపంచానికి అధినేతగా మారి నా లైఫ్ ను ఎంజాయ్ చేయాలి. I need your help. గాలివాన బాగా పెరిగింది. సుమా ఆ ఫోటో తీసి కొంచెం పక్కన పెట్టు. అమ్మో నాకు భయం అంకుల్. ఆ ఫోటో కళ్ళలో నుంచి రక్తం కారుతుంది. అవును దగ్గరికి వెళ్ళకు సుమా. నథింగ్ టు వర్రీ. అవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి మేము ఆడించే నాటకం. మరేంటి వాతావరణంలో మార్పు? ఇదేదో తుఫాన్ బీభత్సం అయి ఉంటుంది. ముందు నువ్వు ఆ ఫోటో తీసి పక్కన పెట్టు. సుమా వాట్ హ్యాపెండ్? ఎందుకు అరిచావు? గాడ్, ఏదో ఉపద్రవం జరిగింది. భయపడకండి. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో బయట రకండి. వెళ్ళండి.
చివరికి నేను ఊహించింది నిజమైంది. మిస్టర్ రవీంద్ర, ఈ రీసెర్చ్లో చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు జూలీని దారుణంగా చంపి మనందరి మీద దాడి చేసింది సుమారు 200 ఏళ్ల క్రితం చనిపోయిన బ్రిటిష్ దొర ఫ్రాంక్లిన్ ఆత్మ. వాట్? ఎస్, అంతేకాదు, ఈ రాజాయే ఆ జన్మలో ఫ్రాంక్లిన్ చంపిన గోవిందు అని నా అభిప్రాయం. అందుకే ఈ రాజాను చూసేసరికి భయంతో ఆత్మ పారిపోయి ఉండొచ్చు. వాట్ ప్రొఫెసర్? ఈ గోవింద్ ఏంటి, ఈ ఆత్మ ఏంటి? ఈ గొడవ నాకేం అర్థం కావట్లేదు. చెబుతాను. 18th సెంచరీలో రాజా విక్రమసింహ ఈ మహల్ని తన విలాస మందిరంగా కట్టించుకున్నాడు. చుట్టూ ఎన్నో 100 మైళ్ళ విస్తీర్ణం ఉన్న ఈ కారడవిలో ఎన్నో ఔషధ వృక్షాలు, జంతు సంపద పుష్కలంగా ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. అప్పటి కలెక్టర్ ఫ్రాంక్లిన్ ద్వారా రాజును చంపి ఈ మహల్ని తన సొంతం చేసుకున్నాడు. స్వతహాగా అమ్మాయిల పిచ్చి ఉన్న ఫ్రాంక్లిన్ ఎంతో మంది వయసులో ఉన్న ఆడపిల్లల్ని ఇక్కడ బలవంతంగా లాక్కొచ్చి అనుభవించేవాడు. ఎవరది? శభాష్ రాదోరా, శభాష్. నీ రసికతను చూసి ఆనందపడుతున్నా, నీ సుఖాలను చూసి సంతోషపడుతున్నారా? Who are you? ఎవరు నీవు? ఎందుకొచ్చితివి? నేనెవరన్నది నీకు అనవసరం. నీ మేలు కోరి వచ్చానురా. I can't understand. నాకు అర్థం కావటం లేదు. అర్థమయ్యేలా వివరిస్తానురా. Tell me, చెప్పు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖం ఇంకెంత కాలం ఉంటుందిరా? నేను బ్రతికినంత కాలం. తప్పురా మూర్ఖ. యవ్వనం ఉన్నంత కాలమే. ఆ తర్వాత వయసుడికి పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ కాలం గడపాలిరా. మరేం చేస్తాం? What to do? ఈ యవ్వనం, ఈ సుఖం శాశ్వతంగా నీ సొంతం కావాలని లేదా? ఉంది. But how it is possible? మనసుంటే మార్గం ఉంటుందిరా. నీవనుభవిస్తున్న ఈ సుఖాలు నీకు శాశ్వతమయ్యే మార్గం చెప్తాను. నిన్ను నిత్య యవ్వనుణ్ణి చేస్తా, చావు లేకుండా చేస్తానురా. నిత్య యవ్వనం ఎలా చేస్తావు? శుద్ర శక్తులను వశపరుచుకోవాలిరా. శుద్ధర శక్తి? అవునరా మూర్ఖ. అది మాకు ఏమో తెలియదు. ఏమి చేయవలనో నీవే చెప్పము. అందుకేగా నేనొచ్చింది. రేపే పౌర్ణమి. క్షుద్ర పూజలు మొదలు పెడతాం. కన్నె పిల్లలను సిద్ధం చెయ్యరా? షూర్ షూర్, నో ప్రాబ్లం. ఆ విధంగా ఆ మాంత్రికురాలతో కలిసిన ఫ్రాంక్లిన్ ద్వారా ఎంతోమంది అమ్మాయిల్ని క్షుద్రశక్తులకు బలి ఇచ్చేవాడు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అందరూ రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు. మహిమగల తపస్వి శ్రీ మార్కండేయ మహర్షిని కలవాలి అనుకున్నారు. చెప్పండి నాయన, ఏమిటిలా వచ్చారు? సర్వం తెలిసిన మహాపురుషులు మీరు. మీకు తెలియందేముంది స్వామి? ఆ ఫ్రాంక్లిన్ ద్వారా ఆ మహామాంత్రికురాలు చేసే క్షుద్ర పూజలకు అడ్డు ఆపు లేకుండా పోతుంది స్వామి. స్వామి, మాకు మన శాంతి లేకుండా పోయింది స్వామి. అవును స్వామి. అవును స్వామి. చింతించకండి నాయన, పరిస్థితులన్నీ మాకు అవగతం అయ్యాయి. దుష్టశక్తులు నాశనమయ్యే తరుణం ఆసన్నమయ్యింది. నాయన స్వామి, నా తపశ్శక్తినంతా దారపోసి ఆయుధంగా మారతాను. దానిని నువ్వు ధరించి ఆ దేవుని మనసారా స్మరించి దుష్టశక్తులను అంతమొందించి ఆ ఆయుధం నా ఆరాధ్య దైవమైన చల్లని తల్లి చౌడేశ్వరి మాత చేతిలోకి వెళ్లి చేరుతుంది. మీ సమస్యలు పరిష్కారమవుతాయి. సరే స్వామి. దండాలు స్వామి. ఈ మహా ఆయుధంతో సంహరించిన దుష్టశక్తులను సంపూర్ణంగా అగ్నికి ఆహుతి చేయండి. వాటి పీడ శాశ్వతంగా విరగడవుతుంది. దండాలు స్వామి.
చేసే దుష్ట మాంత్రికురాల, నేటితో నీ ఆయువు మూడింది. ఎవర్రా నువ్వు? ఈ మహామాంత్రికురాల్ని ఎదిరించాలని వచ్చావా? నీ క్షుద్ర శక్తులను నాశనం చేయడానికి మహిమాన్వితమైన దైవశక్తులతో వచ్చాని. ఇక నువ్వు తప్పించుకోలేదు. అర్భకుడా, నా క్షుద్ర శక్తుల ముందు నీ దైవశక్తి ఏ పాటిదిరా? ఇప్పుడే మిమ్మల్ని కరాళ కింకుడికి నైవేద్యం పెడతాను. కరాళ కింకర, కరాళ కింకర. ఆ దైవశక్తి ముందు నీ క్షుద్ర శక్తులు పనిచేయవు. చూసావా నా దైవశక్తి మహిమ? ఓం నమో గురుదేవాయ నమః. వర్షం వచ్చింది, చితి కూడా ఆరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సగం కాలిన శవాన్ని తీసుకెళ్ళి ఆ గుహల సమాధి. ఆ విధంగా పూడ్చిపెట్టిన ఫ్రాంక్లిన్ సమాధిని ఇన్నేళ్ల తరువాత ఎవరో కదిలించి ఉంటారు. అప్పట్లో తీరని కోరికలు తీర్చుకునేందుకు, ఆగిపోయిన క్షుద్ర పూజలు తిరిగి ప్రారంభించేందుకు ఆత్మరూపంలో ఉన్న ఫ్రాంక్లిన్ డెఫినెట్గా ఇక్కడే తిరిగి వస్తాడు. మనల్ని ఎవ్వరిని వదలడు, అందరినీ చంపేస్తాడు. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఏదైనా మార్గం ఉందా డాడీ? వైనాట్? పరిశోధిస్తే దొరకచ్చు, బట్ కొన్ని బుక్స్ రిఫర్ చేయాలి. ఐ విల్ ట్రై. అయ్యా బాబోయ్, ఇదంతా చూస్తుంటే ఆ డెవిల్ గారి చేతిలో మనకు చావు ఖాయమని తెలుస్తుంది. ఈ టెన్షన్ తట్టుకోవడం మన వల్ల కాదు. పదప్రియ, వెళ్ళిపోదాం. మాతో పాటు ఎవరైనా రావాలనుకుంటున్నారా? సరే పద. ఏ శక్తి, ఆగో. ఇలా రా. ప్రొఫెసర్ చెప్పింది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అనవసరంగా ఎవరు భయపడకండి. ఏదేమైనా ఈ టైంలో మీరు బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు. రేపు పొద్దున మీ ఇష్టం. ప్లీజ్ సార్, మమ్మల్ని ఆపకండి. శక్తి, తొందరపడి. సారీ ఫ్రెండ్స్, నా వల్ల కాదు. డోంట్ సే నో. పదప్రియ, మనం వెళ్దాం. శక్తి, శక్తి, వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? నా వల్ల కాదు, దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలి. నేను వెళ్ళి తీసుకొస్తా. ఎంత చీకట్లో దొరుకుతాయంటావా? నేను వెళ్ళి తెస్తాగా. శక్తి, త్వరగా రా శక్తి. నాకు భయం వేస్తుంది. ఆ డెవిల్ వచ్చి నన్ను చంపేస్తుందేమో. భయపడకు, మహల్కి మనం చాలా దూరం వచ్చేసాం. ఇంత దూరం ఆ డెవిల్ వచ్చే ఛాన్స్ లేదు. నేను త్వరగా వచ్చేస్తాగా.
శక్తి ఏమైందిరా? ఏమైంది? శక్తి శక్తి ఏమైందిరా? శక్తి 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 ఏమైందిరా చెప్పరా? శిరీష్ నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. వెళ్ళు. ఏమైందిరా చెప్పరా? ఏమైంది చెప్పరా? శక్తి చెప్పు. ఏమైందిరా? మెల్లగా తీసుకో. అరే ఓకే దారిలో ప్రియకు దాహం వేస్తే నేను నీళ్ల కోసం వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి ఆ డెవిల్ ప్రియను చంపాలని ప్రయత్నం చేసింది. నేను బాటిల్తో దాన్ని కొట్టాను. ప్రియను వదిలేసి నాపై తిరగబడింది. నేను భయంతో పారిపోయి వచ్చాను. అది నన్ను ఇక్కడి వరకు వెంబడించింది. రండి సార్, ఇక్కడే. ప్రియా ప్రియా ఏమైంది ప్రియా? ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు ప్రియా. ప్రియా ప్రియా శక్తి శక్తి ప్రియా కంట్రోల్ యువర్ సెల్ఫ్. దురదృష్టంతుంది సార్, మీ మాటలు లెక్క చేయకుండా వచ్చేసాను. నా ప్రేమ చంపుకున్నాను. నేనే చంపుకున్నాను సార్, నేనే చంపుకున్నాను. రేపే పౌర్ణమి. అంటే పౌర్ణమి ఘడియలు ఎంటర్ కాకముందే ఆ డెవిల్ని అంతం చేయాలి. లేకపోతే ఆ తరువాత దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. మిస్టర్ రామారావు, దీని సొల్యూషన్ ఏంటి? గత జన్మలో ఆ ఫ్రాంక్లిన్ క్షుద్రశక్తుల ప్రసన్నం కోసం 99 మంది కన్నెపిల్లల్ని బలిచ్చాడు. సరిగ్గా పౌర్ణమి నాడు 100వ అమ్మాయిని బలి ఇచ్చే సమయానికి రాజా అంటే అప్పటి గోవిందు ఆ మహామోని ఖడ్గంతో ఫ్రాంక్లిన్ని అంతం చేయడం జరిగింది. ఇప్పుడు కరెక్ట్గా పౌర్ణమి వచ్చింది. ఆ ఫ్రాంక్లిన్ ఆత్మ 100వ కన్నెపిల్ల కోసం తప్పకుండా ఇక్కడికి వస్తుంది. ఈలోపుగానే దాన్ని అంతం చేయాలి. దాన్ని అంతం చేయటం ఎలా అంకల్? ఆ డెవిల్ని అంతం చేయాలంటే 2 మార్గాలున్నాయి. ఆ ఫ్రాంక్లిన్ సమాధి ఎక్కడుందో కనుక్కొని ఆ సమాధిని ధ్వంసం చేయాలి. లేదా చౌడేశ్వరి అమ్మవారి హస్తాన్ని అలంకరించిన ఆ మార్కండేయ మహాముని ఖడ్గాన్ని మనం సంపాదించాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం సాధించాలి. టైం కూడా లేదు. తూర్పు కనుమల్లోని గుహల్లో ఆ ఫ్రాంక్లిన్ సమాధి ఉన్నట్టు రీసెర్చ్లో తేలింది. అయితే నేను రాజా వెళ్ళి ఆ ఫ్రాంక్లిన్ సమాధి ఎక్కడుందో వెతుకుతాం. వెరీ గుడ్. నేను ఈ లోపు అమ్మవారి విగ్రహానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో అని ట్రై చేస్తాను. ఓకే ప్రొఫెసర్. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. నన్ను అర్థం చేసుకుంట్రా బాబు, నన్ను అర్థం చేసుకుంట్రా. చేతికి అందాల్సిన నిధి పోయా, మందిచ్చే సుబ్బు పోయా, మావిచ్చే అబ్బు పోయా, దర్జా పోయా, మంది మాధ్వరం పోయా, నేను పోయా. నేను మాత్రం మిగిలాను. ఏనుగు దంతంలాగా నిగనిగలాడిపోయేవాడిని పీనుగల ఇదిగో ఎలా తయారయ్యాను. చిని అమ్మ, ప్రతిదానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందుకు పోతే దెయ్యం చంపేస్తుంది, వెనక్కిపోతే రవీంద్ర గడు కాల్చేస్తాడు. పోనీ మధ్యలో ఉందామనుకుంటే చ అమ్మా ఆకలిరా బాబు, పేగులు మలమల మాడిపోతున్నాయి, దాహం నాలుగు పిడుచ కట్టుకుపోతుంది. మగవాడికైనా వద్దురా బాబు ఈ పరిస్థితి. దేవుడా నాకు బయటపడే దారి చూపురా, నన్ను అర్థం చేసుకోరా, నన్ను అర్థం చేసుకోరా బాబు. రాజా, వాడెవడో తెలుసా? సార్, ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడు సార్. ఇక్కడికి ఎలా వచ్చాడో? కాదు, మనం వెతుకుతున్న వీరభద్రం వాడే.
వీడిని చంపకు. వీడితో మనకి చాలా పనుంది. లేరా, చెప్పరా అసలు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? డాడీ కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. రాజా రవీంద్ర ఇంకా రాలేదమ్మా? లేదు డాడీ, ఇంకా రాలేదు. ఓకే. ఏంటి సార్, శిరీష్కి ఏమైంది? ఆ డెవిల్ శిరీషను ఆ క్షుద్రశక్తి బలిపడడానికి తీసుకువెళుతోంది. అలా జరగడానికి వీల్లేదు. పదండి సార్, మనం వెళ్ళి శిరీష్ని కాపాడదాం. పదండి సార్. అది మన వల్ల కాదు. కానీ ఆ మహిమాన్వితమైన ఖడ్గం ధరించిన ఆ చౌడేశ్వరి మాత దగ్గర ఉండే చోటు తెలిసింది. పదండి, ముందు ఆ ఖడ్గాన్ని చేజిక్కించుకుని ఆ దుష్టశక్తిని అంతం చేద్దాం. పదండి పదండి.
అమ్మా శిరీష శిరీష ఇన్నాళ్లకు ఓ భయంకరమైన మిస్టరీ ముగిసింది. అందరూ అనుకున్నట్లుగా ఆ నిధి ఈ గుహలో లేదని నాకు నిన్నే తెలిసింది. అది రాజమహల్లో ఓ రహస్య ప్రదేశంలో నిక్షిప్తమై ఉంది. ముందు ఆ సంపదను వెలికితీసి ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత మన మీద ఉంది. నేటి యువతను హైటెక్ సంస్కృతి నరువు తెచ్చుకొని ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడి తమ భవిష్యత్తు నాశనం చేసుకున్న తరుణంలో రాజా అత్యంత సాహసంతో ఈ ఫారెస్ట్కి వచ్చి ఈ మిస్టరీని ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించాడు. రియల్లీ హీస్ ద హీరో. కరెక్ట్ గా చెప్పారు. అందుకే ఈ విజయంలో ఇంత కీలక పాత్ర వహించిన రాజాకి ఓ బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి సార్ అది? రాజాకి మా అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను. అదే రాజాకి నేను ఇచ్చే అమూల్యమైన కానుక. కరెక్ట్ గా చెప్పారు సార్. గుడ్ లక్ రాజా సార్. కమ్ ఆన్ లెట్స్ మూవ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.